హాయ్ ఫ్రెండ్స్, మంగసుమన్ ఒగ్గు కథ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఒగ్గు కథల వీడియోల కొరకు పక్కనే ఉన్న గంటను నొక్కండి. కథ చూడు, నూనె నూనె కనబడతాను. బుద్ధి పెట్టి మోకాలు పెట్టుకుంటాను. ఏమి రాక నూనె నూనె కనబడుతుంది అంటే గొల్లలు అద్దకాడు ఉన్నది పిర్రలైన వాళ్ళు అదొక పిర్రలైన అయితే ఆరుతుంది. అది ఆడతలేదు కాబట్టి ఇక తిమ్మ తిమ్మ కొరుకుతుంది. అది వీళ్ళు అడిగారు ఏందామా పోరాటగా అద్దకాడ పెట్టుకున్నట్టు ఏందామా అని వీళ్ళు అడిగారు. అదే పెట్టుకున్నా బిడ్డ మా పోరాడు ముట్టికి ఫ్రెండ్ అయితే ఆ పొలం దిక్కులేదట, దీవు లేదట. మన కులదేవత ఏంటిది? కాలికదేవి. మనం ఆనాడు ఏమని మొక్కినాం? ఎందుకంటే ఇలాంటి పొల్ల దొరకాలి, కన్నపిల్ల దొరికితే మన పిట్టవాడలో పొట్ట గిట్టాలి, ఆ పొల్లని అందాం. చెల్లెం మా ఇంటికి రా, మా ఇంటికాడ బతువా అని అందాం. కోతామంటే వస్తుందా? రాదు. ఎవరైనా అన్నం పెడతామంటే వస్తారు కానీ సంపుతామంటే వస్తారా? పొలం తీసుకోపో కాలికదేవి కొయ్యాలి. పిట్టవాడితే మన కళ్ళ బత్త దగులుబాయి, ఓ దారిలో మొట్టు అక్కనే ఉండరా? ముందుకు వెళ్ళిపోతానా అని గంగరాజు నా వల్ల గలమోతారా ఓరి గంగరాజు పండైన ఇల్లంటివి ఓరి గంగరాజు, బంగారు తలబంటివి ఓరి గంగరాజు, బంగారు తలబంటివి ఓరి గంగరాజు. పండైన ఇల్లేదిరా ఓరి గంగరాజు, బంగారు తలదేవిరా ఓరి గంగరాజు, బంగారు తలదేవిరా ఓరి గంగరాజు. పొలమంటివి ఓరి గంగరాజు, తగత కల్లంటివి ఓరి గంగరాజు, తగత కల్లంటివి ఓరి గంగరాజు. తల్లల్లో పొలవేదిరా ఓరి గంగరాజు, తగత కల్లేదిరా ఓరి గంగరాజు, తగత కల్లేదిరా ఓరి గంగరాజు. ఇదుల్లో ఇల్లంటివి ఓరి గంగరాజు, ఈ పైన మేడంటివి ఓరి గంగరాజు, ఈ పైన మేడంటివి ఓరి గంగరాజు. ఇదుల్లో ఇల్లేదిరా ఇదుల్లో ఇల్లేదిరా ఓరి గంగరాజు, ఈ పైన మేడేదిరా ఓరి గంగరాజు, ఈ పైన మేడేదిరా ఓరి గంగరాజు.
నావా నా బతకాగా చేసిండే అవ్వు నావా నేను పిల్లలు ఎత్తానని ఎవరు ఎమ్మెడేట్ కట్టుకున్నాడు చేసాడు నన్ను ఎవరికప్ప చెప్తున్నా మంది ఉన్నారు తాడు ఎత్తలేదు అని కట్టుకుని తాడు నాకు అంత ఉన్నది ఆయన కొర్రకుండా నోటే పెడతా పొల్ల దిక్కులేదట దీవులేదట మన కులదేవత అయితే కాలికదేవి ఉన్నది కదా లేకుంటే మాది చెల్లె మా ఇంటికి రా మేము చేస్తామని మేము అన్నాం నమ్మింది మా ఎంబడి వచ్చింది మనం మాత్రం ఆ పొల్లను కాలికదేవి వారం అదే మనం మొక్కువాడు ఉన్నది ఎందుకంటే ఆదివారం రావాలి అమాస గెలవాలి ఆనాడు పొలం పూజించి పొలమా లేసి కాలికదేవి కడ పొరదండ పెడితే గొంతు కొత్త అని మనం మొక్కుకున్నాం. అది మేము దాడకపరి దండంగడి పోయి నిమ్మకాయలు కొబ్బరికాయలు మేము అవన్నీ పట్టుకొచ్చారు పూజిస్తాం పూలదండ ఎత్తాం పూలదండ వేసి తయారు చేస్తాం కోయ రాజులందరూ మాత్రం దారకపురి దండంగడి వేరు అంగడి వేయిలా దారిన మొట్టు బిడ్డ ఒక మాట నేను సాదుకుందాం అని తీసుకురాలేదు పాపకారి వాళ్ళు మా కులదేవత కాళికాదేవికి వరవిస్తా ఉన్నారు. మరి ఆదివారం అమాస కలిసి వచ్చింది ఇవాళ నీ ప్రాణిస్తాడు బిడ్డ ఇక్కడ నుండి నీ ఉచితార్థంగా నీ ప్రాణం పోతుంది ఏ తల్లి అంటదు నిన్ను బిడ్డ నీ ప్రాణం ఇస్తావు నువ్వు ఎవరికైనా వెళ్ళిపో బిడ్డ ఎక్కడ నువ్వు ఉండ కానీ నువ్వో బిడ్డ వాళ్ళు అత్తే సమానం చెప్పుకుని నువ్వు వెళ్ళిపోదనాని ఇది గల్లా భారతదేశం ఎక్కడంతా వెళ్ళిపోదునే చెట్టు పొడుగు గడ్డి ఉండనా గడ్డి పొడుగు చెట్టు ఉండనా తాను కూడా ఏడ్చుకుంటా వచ్చి ఒక చెట్టు కాడ కూర్చున్నది. అరే రే విజయగిరి నగరం వేల పిల్లగాడు మరి కాశీరాజనమ్మా ఆయన గుర్రం వేసుకున్నాడు మరి వేటకు పోతా అన్నారు. రాజులకు వేట అంటే వైరు కొడుక ఏంది నీకు నేను వేట పోతానే వేటకు పోరడు ఏమంటాడు పోరడు తల్లకుండా వేట కాట వేట ఎర్రవస్తాను పొలగాడు ఇదిన కొడుకు అడిగిన కామిన ఉండు మోయిన ఉండు పీడ పీడ కొడుకు ఆశపడతాడు పోరడు మళ్ళీ ఏడు ఎందుకంటే అనుకున్నా ఎందుకంటే కలిసి చేస్తే పోరాడికి పెళ్లి చేస్తే వరకట్నం 75 లక్షలు వరకట్నం మాకే రూపాయలు కొడుకు పెళ్లి చేస్తే వరకట్నం మన కోడ చెప్తుంది 75 లక్షలు అరే కొడుకు జనరేట్ చేయడం మార్గం పోవాలి. మొగోడేమో తిరిగి చెట్టు ఆడదేమో తిరిగి చెట్టు వాడు పోతేనే ఏ ఊరికాడ ఎట్లా నడుతుంది ఏ పల్లెకాడ ఎట్లా నడుతుంది ఎక్కడ ఎట్లా నడుతుంది అన్న విధానం తెలుస్తుంది. పదిగుట్లో పోతే విధానం తెలుస్తుంది. విధానం తెలిస్తే మన కొడుకు రాజ్యం వెళ్తే మంచిగా అందరినీ కాపాడతాడు. అది లెక్క పోనీ కొడుకా బాబు పోయిరారా ఏమన్నా కొడుకు కానీ తాత ఏమన్నా ఆశపడి కొడుకు ఏమన్నా కానీ తక్కర ఉత్తుకుంటుంది. వేటకు వంట బయలుడు నందానందా
తోటలు సామై తోటలు దాటి అయ్యా పొడుగు గడ్డి గడ్డి పొడుగు చెట్టు పేరు పోయిన మానవులు మాట్లాడుతున్నాయమ్మా చూడు అడవిలో ఒంటరిగా తల్లి చూడు మరి సంజరావి ఎవరైతే నీకెందుకు వెళ్ళిపో ఎవరైతే మంట సాటు నున్న నీవు మగవాని ఎవరే దిక్కు దిగు లేదు తేను రాలను అంటాను ఇక మా అయ్యా నాకు ఆ పెళ్లి చేస్తానంటే మా అవ్వ 75 లక్షలు అంటాను ఇక 75 లక్షలు ఇచ్చేటోడు ముక్కంకర దాన్ని ఇస్తాడో మూతంకర దాన్ని ఇక బాగా పైసలు ఇచ్చేటోడు వాడు ఏదన్నా లక్షలు ఇస్తారు మరి పోరిని చూడబోతే నీ బాచర పుట్టగిన ఊసిన బంతున్నట్టున్నది కానీ ఏ తల్లి కన్నదో ఎలాగది కోట్ల పొరి కోటి వారికి పైసలు పిల్లవాది వారికి పైసలే కావాలన్నట్టు నల్లగా కర్రెగా ముట్టు మళ్ళా ఆటోలో ఎక్కితే అది ఒక్కతే కూర్చుంటుందా మరి నలుగురు ఎక్కేది ఒక్కది కూర్చున్నాక ఎంగేజ్ కాకపోతే వాడు 10 రూపాయలు తీసుకుపోతా కానీ ఈ పోరిని చూడబోతాం మొత్తుకున్నది మరి పిల్ల నీకు అయిందా ఏంటిది దగ్గర ఖర్చు అయిందంట అయ్యో కదే ఏంటి కదంటే నాకు తెలియదు నీకు తెలుసా పెళ్లి పెళ్లికి ఇట్లా కట్టుకుంటారు చూడు పెళ్ళి అంటే పెళ్లి అంటే పెళ్ళి అంటే నలుగురు నా దిక్కులు వేసుకుంటారు ముందు ఒక్కరు కుండ పడతారు అవన్నీ పెళ్లి పాడవాడు ఆ పెళ్లి మాకెందుకు అది ఇవ్వని తప్పది బిడ్డ ఓవరాడు ఇవ్వనైనా గోయిందానుడే అంత వయసునే గోయిందానే మనడు ఎవరు కానీ ఎవరికి ఎట్టున్నా కానీ నాకు కూడా కాలే అయితే నేనేం చేయాలి నీ అవ్వ మీద మనవి నీ అయ్య మీద తుమ్ము పోయి మంది దగ్గర పోయి నాకు కాలే అని చేసుకుంటా చెప్పండి 75 లక్షలు 70 ఒక్క రూపాయి కూడా తక్కువ ఉండదు 75 లక్షలు కానీ నువ్వు పిచ్చిలేసింది అడిగానా మామూలు అక్కడ కావాలి ఏదాదిగా కానీ పిల్ల నా పేరు నీకు ఎరికేనా నీ పేరు నాకే నీ పేరు నా బలంగా అడిగినా పేరు మంచిగానే మాటలు పెట్టారంగా ఊరి మంచిగా కూడా మాటలు అసలుగా మంచిగా ఇగో నువ్వు నచ్చాయంటే నేను నీకు నచ్చేనా నేను నీకు నచ్చేనా నీ పేరేం పేరు నా పేరు నీకెందుకు చెప్పరాదు నీ పేరు ఏం పేరు నా పేరు విజయగిరి నా పేరు కాశీరావు అవుతుంది నాకు గోసిరాజు అవుతుంది నా పేరు అంతా దాని గోసిడి సంధ్య రాని సంధ్య అబ్బా సంధ్య కాశీరాజు సంధ్య కాశీరాజు నేనా కొయ్యలు తీసుకపోయి కాలిక దిగాడు సంపుతామని వాళ్ళు దుర్గమ్మ కంటే కొత్త దీని ఉప్పలమ్మ కానీ అంతలా అయితే దుర్గమ్మ కాడ మా అవ్వను కొత్త ఇంకే పని చేస్తుంది నీ అవ్వ పాడవాడ అటు ఆడపిల్ల తప్పితే మాకు 75 లక్షలు ఈ లక్షలు తప్పుతాయి అయితే ఏంది ఇప్పుడు మరి ఇక ఎన్ని రోజులైన అడవులు పడవులు తిరుగుతాయి దిక్కులేదు దీవు లేదన్న నన్ను నమ్ము నిన్ను తీసుకుపోయి మంచిగా బంగారం అలా చదువుకుంటా నిన్ను నమ్మాలంటే ఎట్లా నమ్ముతా 10 రోజులు ఆటోలు ఎక్కియా చేసుకున్నాక కొన్ని రోజులు మంచుకున్నాక తర్వాత చేసుకోవద్దా కట్టమాత్రం 6 నెలల వరకు చూడ అయ్యో ఒక తిప్పల పెడతా పిల్లని ఇక ఈ కైకులు ఆ కైకులు అన్ని చేసుకున్న లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు వెళ్ళిపోతానని చేసుకుంటే మెడల పసుపు తాడు ఒక్కటే ఉంటది దానికి ఎవరైతే వాళ్ళ అయ్యా కరీంనగర్ లో చూసిండు కలెక్టర్
వాడు అద్దాన్ని ఇంటి పన్ను పీవించితే అడ్డం ఆయన కైకిళ్ళు మాట్లాడుతూ వస్తాడు దానికి ఏం చేస్తాడు మరి వాడు చేయడు పని పిల్ల సంచరాన్ని తీసుకొని వాళ్ళు ఇద్దరు బయలు కట్టబండి చూడవమ్మా కోయిలాల కొమ్మరాలు కొమ్మరాలు వాళ్ళు ఇద్దరు బయలు చేతులు కొట్టి దీన్ని తీసుకుపోతారు కానీ మా అమ్మతో సీసకమ్మరు వెళ్ళి మా అమ్మ అసలే రానిపోతే మీ ఇద్దరం ఉదరా ఒక పోయి కిరాయి తీసుకుంటాం రూము ముందుకు రానివచ్చండి కాల్చి రాదమ్మా చలి పెడుతున్నా చప్పుడే కూర్చున్నా సంబంధి రావా పక్క పోయి ఊకే మొత్తుకుంటాడు ఈ తాడు చెప్ప ఇంట్లో ఊళ్ళు ఉన్నారు చూడు ఓ చుట్టాలు వచ్చింది చూడు పక్కన ఓ కొడుకు ఏంద్రా కొడుకు వచ్చిండు రామ 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 కాశరాజా ఏంద్ర ఆడలో పడిపోతే కామిన నేను పొచ్చుకొచ్చి నువ్వు పొడుగుంచి మా అవ్వ తప్ప నేను పిడాత చూస్తే గుండె సత్తది కొడుక ఇదేందిరా ఏమైనా అనుసరించిందా కొడుక బేబీ వేరు చూస్తాను కొడుక నీకు మేము మాట్లాడుతున్నావు కోడి పిల్లని తీసుకొస్తావు కొడుకు అవ్వండ్రు మీ బేబీ పాడవాడు మీ బేబీ బేబీ కాదురా బేబీ అవ్వండ్రా ప్రియా ప్రియా పాటలు మంచిగా ఇంట్లో ఇది తొలి రాత్రి కథలని రాత్రి నాకు నేను నీకు ఓ పోడా నేను అవ్వను రా పేరు కొండ మామిడి కొమ్మ మీద పాటలు పాడుతుండు కొడుకో నేను ఎడబట్టి కత్తాను రా కొడుక నా కొడుక తీసుకొస్తాను అంతే కమ్మరికి ఈ కమ్మరి పక్క సీతకమ్మరి రాలెక్కన చీపిరి గడ్డలు నా మోహన్ పేరు విజయరాజు విజయగిరి మహారాజు నా పేరు లలితాదేవి రాజులకి ఇవిలే మా అవే ఇదే అబ్బాని బాధ చూడు మా ఇదే గీమే మా బట్ట ఇలా మా అమ్మనాడు ఊరిపోయింది పెట్ట పొందలు తిరుగుతా అంటే అందరు అనుకుంటారు కవర్ ఎరుకునేదాన్ని మా పెట్ట కడికి వస్తాడు మా బకెట్ ఎత్తుకపోతాం పాట పాడవాడా పెట్ట పక్క పట్టి ఉన్న పోతా అని ఆ పెట్ట పక్క పట్టబోతాను ఎప్పుడు పెళ్లి చేస్తే నీకెప్పుడు పెళ్ళినావా లవ్ చేసుకున్నా లవ్ పాడవాడా ఓ పోయి వాడతా 75 లక్షలే అవ్వో నా లక్షలు వేరే లక్షలు వాళ్ళ ఊరాట సురేంద్రగిరి నగరం వాళ్ళ తండ్రి పేరు సురేంద్ర రాదట పాపం వాళ్ళ తల్లి సుశీల రాజు పొల్ల పుట్టినాక 20 సురేంద్రగిరి మారాలంటే ఎవరు ఆయన నేను కలిసి ఉన్నాడు పంచాయతీ చేయగల అయ్యో అంతే
ఆనాడు అప్పుడు పంచాయతీ చేసినప్పుడు అన్న నువ్వు ఆ చుట్టూ నాకు ఎప్పుడైనా అన్నం పెట్టేది. అన్నం పెట్టి మరి అన్న నువ్వు ఒక్కనే వస్తున్నావు అన్నాడు. వదిన తీసుకోవాలని నేను తీసుకొని పోయినా. నన్ను కూడా తీసుకుపోయాను ఆ రోజు. తీసుకపోతే ఆమె తడుచుకున్నది. ఓ మంచిగా అరుచుకున్నది. ఒక్కొక్కటి చెప్తాను. కోని కోసింది. కోని కోసింది. కళ్ళు తెచ్చింది. నీకు తమసవ తెచ్చింది. నాకు తాగలేదా? ఇక మనం పోదాం అంటే అయ్యో పోతారా అయ్యో పోతారా అన్న వదిన అని నాకు పడిచీర పెట్టి నీకు లాగు పెట్టింది. నీకు నీకో సెట్ పెట్టింది. నీకో సెట్ పెట్టింది. నాకు పడిచీర పెట్టింది. అంటే నాకు సెట్ నీకు పట్టు నీకు సెట్ పెట్టి వాళ్ళకి అంత మంచి వాళ్ళ బిడ్డ కాదంటే మన కరగ తత్వం లేదంటే నీకే తత్వం. పెద్ద మంచి అరుచుకున్న వాళ్ళను సరే కొడుక మీ అయ్యా ఎందుకు పెళ్లి చేసిన వాళ్ళు కావన్నయ్యా కొడుక ఎందుకు అంటే అక్కడెవరో పెళ్లి కొడుకు పెళ్లి చేస్తాను. ఎందుకంటే చుట్టాలు తింటారు పెట్టడానికి వెళ్ళిపోతారు. కట్ట తింటారు పెట్టడానికి వెళ్ళిపోతారు. పెళ్ళి అయితే చీట పెడతాం అమ్మే డాన్స్ చేస్తూ రేపు ముందుగా వాళ్ళ దగ్గరే తిరిగి పోవాలి ఎగుతాను. ఎప్పుడు మార్చుకున్నారు పోదాం కుడిచేదా మనలేదా ఇప్పుడు వేసుకొని కుడిచేయిగా అప్పుడు కుడి చెప్పుకుంటే ఏమవుతుంది వాళ్ళు పచ్చేస్తా లేకుంటే మక్క పేడు నీళ్ళు కడతా మంచి పచ్చారు మక్క పేరు మావ కానీ బాగుంటారు. కిసిపిట్ట కొరుతుంది ఆ మామూలు నిమ్మలంగా ఉంటుంది. మామూలు బయట లేరుగా పెళ్ళి అయితే అయిందిగా. నేను మొగను అన్నట్టే కదా. నేను మొగని అన్నట్టే కదా. అయ్యో నేను పెళ్ళాను అన్నట్టే కదా. మరి ఇంకేదిగా పెళ్లి చేసుకోపోతుంది. మరి ఏ కథకాలు ఆడుకుంటారా చేసుకున్నావా పిల్ల చూడు కొడినాడి కుదురు కాపురం చేస్తున్నారు. బిడ్డలు చూడు మరి పొలగోడి ఎప్పటికప్పటికి ఆడవిళ్ళకు పుణ్యం కొద్ది దానం కొద్ది పిల్లలు గుడికాడికి పోయి మొక్కకు ముందే మన కానపోయి అంతకన్నా అదృష్టం ఆడదానికి ఏమి ఎక్కువ. సంజరానికి గర్భాన చక్కని కొడుకు ఉండినాడు. ఆ కొడుకు ఉడితే కొడుకులు కడిగి గాలించి
తల్లి మురికి ఆ కొడుకుని ఎత్తుకొచ్చా అందరు పోతారు ఇల్లు పట్టుకొని మనం పోతే వాళ్ళు కదా పేరు సురేంద్ర మహారాజు ఊరు సురేంద్రగిరి నగరం కొడుకు పేరు సూర్యకాంత ఆత్మగల్ల బిడ్డ కలిసి పేరు పెట్టుకున్నదమ్మా సవరించి పెట్టి పెద్ద 5 ఏళ్ల పిల్లవాడు సత్యశీల మహారాజు భార్య రమణీలదేవి